సో గాయ్స్ ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో, అస్సలు స్కిప్ చేయకండి. మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి. విలేజ్లో ఉన్న వాళ్ళైతే చాలామంది మోసపోతుంటారు ఇట్లా. అయితే ముచ్చట ఏంటంటే మనకి నార్మల్గా పుప్పలని ఉంటాయి కదా, మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఇట్లా బయట వాళ్ళు ఏదో పుల్ల పెడితే పురుగులు పడతాయి అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాం కదా. అయితే మా బాబు మొన్న రీసెంట్గా వేరే వాళ్ళ దగ్గరికి పోయిండు, అంటే వేరే వాళ్ళు తోలుకొని పోయారంట ఇట్లా పురుగులు పడతాయి అని చెప్పేసి. అయితే తోలుకోపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్లా పుల్లతో పెడితే పురుగులు పడ్డాయంట. ఒక పుల్ల పెట్టినప్పుడు ఇట్లా 10 పురుగులు ఎంతనో పడ్డాయట. పడిన తర్వాత ఆ రోజు 500 అయినాయి అన్నట్టు. అయితే తర్వాత రోజు కూడా రమ్మని చెప్పేసి అయితే నన్ను తీసుకొని వెళ్ళిండు మా బాపు. అయితే నేను పోయిందే నయం అనిపించింది. సో నేను అనుకున్నా, అరే నిజంగానే పురుగులు ఉంటాయా పండ్ల, నిజంగానే పురుగులు పడతాయా నాకు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చిన తర్వాత నేను పోయిన తర్వాత మా బాపుకి ఫస్ట్ ఒక పుల్ల పెట్టింది. ఒక పుల్ల పెట్టిన తర్వాత ఏం లేదు, లోపల 2 పుల్లలు తీసుకొని వచ్చింది 2 చేతులలో. ఒక పుల్ల పెట్టింది, పుల్ల పెట్టి తలకాయ కిందికి అనగానే పురుగులు పడ్డాయి. నేను ఆ పురుగులను చూసి అస్సలు నిజంగా షాక్ అయిపోయినా. ఆ పురుగుల ఫోటో డాక్టర్ చూపెడితే మాత్రం డాక్టర్ కూడా షాక్ అవుతాడు, నిజంగా పంటలో ఈ పురుగులు ఉంటాయి అని చెప్పేసి. అయితే ఫస్ట్ ఒక పుల్ల పెట్టిందా, ఓ 10 గల పడ్డాయా, మళ్ళీ తర్వాత ఇంకో పుల్ల పెట్టింది, మళ్ళీ పడ్డాయి. అయితే నేను ఇట్లా ఫోటో తీసుకున్నా, మీకు ఆ ఫోటో కూడా చూపెడతా చూడండి. ఒక లాజిక్ చూడండి ఇక్కడ, మనకు ఆ ఒక్క పురుగు ఈ పంటలో పట్టడానికి ప్లేస్ ఉండదు, అలాంటిది 10 పురుగులు 20 పురుగులు ఎట్లా పడతాయి? నాకు అదే డౌట్ వచ్చింది. దాని తర్వాత మా బాప ఇంకా 2 పుల్లలు పెట్టమన్నాడు. అయితే ఆమె 2 పుల్లలు తీసుకొని వచ్చింది. తీసుకొచ్చిన తర్వాత నేను మూడో పుల్లకి చూసిన ఏంటంటే, నార్మల్గా మా బాపని ఇలా అన్నది, అలా లోపల కట్టె పుల్ల పెట్టేసింది, ఇట్లా అన్నది. తలకాయని కిందికి ఉంచేటప్పుడు ఈ చేతిలో పట్టుకున్న పురుగులను కిందికి వదిలింది. అది నేను చూసిన. అమ్మ ఇంత మోసం అనిపించింది నేను చూడంగానే. అయితే మా బాపు ఇంకో పుల్ల పెట్టమంటారు. మా బాపుకి తెలియదు కదా, వాళ్ళు ఏమనుకుంటారు అంటే అరే నిజంగానే పురుగులు పడుతున్నాయేమో అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. అయితే నేను చూసిన, వద్దు మాకు చాలా 3 పుల్లలు మళ్ళీ వస్తాంలే అని చెప్పేసి నేను అన్న తర్వాత ఆమెకు అర్థమైపోయింది అప్పటికే. నేను అనుకున్నా ఆమె అరే చూసిండ్రా అనుకున్నదో ఏమో మరి. దాని తర్వాత ఇక మా బాపుని ఇంకో పుల్ల పెట్టమంటే నేను వద్దని చెప్పేసిన. అయితే అక్కడే ఒక గొడవ చేద్దాం, గొడవ దగ్గరికి అయితే వెళ్ళలేదు. కాకపోతే వచ్చేసిన తర్వాత అక్కడ చూడండి, ఆ పురుగులు, ఆ ఒక్క పురుగు పట్టడానికి ప్లేస్ ఉండదు కదా మన దగ్గర, అలాంటిది 20 30 మొత్తం చేతులకెళ్ళి వదిలిపెడుతుంది పురుగులన్నీ. అమ్మా నిజంగా ఎంత మోసం అంటే ఇది. విలేజ్లో ఉన్న వాళ్ళు మాత్రం చాలా మందికి మీకు చెప్తున్నా, అలాంటి వాళ్ళ దగ్గరికి అస్సలు వెళ్ళకండి. మీకు ఎలాంటి పంటి సమస్యలు ఉన్నా కానీ పళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, హాస్పిటల్లోనే చూపించుకోండి. ఇలాంటి మాత్రం చాలామంది మోసం చేస్తుంటారు. ఇప్పుడు ఎందుకు ఒక్క పుల్లకు 100 రూపాయలు అంటే రోజుకు 10 పుల్లలు పెట్టినా కానీ రోజుకు 1000 రూపాయలు మంచిగానే నడుస్తుంది వాళ్ళ బిజినెస్. మంచిగా ఆమె చూసినాకేమో పెద్ద మనిషిలాగా ఉన్నది. ఇంత మోసమా? ఈ వీడియోని మాత్రం పక్కాగా షేర్ చేయండి.